నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు వృశ్చిక రాశి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం గురుగారు. ఈ నరదిష్టి, నరదకోశ ఎదురవ్వటం వల్ల చాలామంది ఉన్నత స్థాయికి అయితే వెళ్ళలేకపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో వృశ్చిక రాశి వారు ఏ పరిహారం చేసుకోవాలంటారు? ఏ దైవారాధన చేసుకోవాలంటారు? వాళ్ళ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళటానికి సలహాలు ఇస్తారా గురుగారు? ద్వాదశ రాశుల్లో ఒకటి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ 3 నక్షత్రాల కలయితో ఉన్నటువంటి రాసే వృశ్చిక రాశి. ఇలాంటి వృశ్చిక రాశి వారికి నరదిష్టి, నరఘోష అనేది సహజంగా వస్తూ ఉంటుంది. అంటే వీరు పుట్టిన దగ్గర నుంచి నరఘోష, నరదిష్టి వస్తూనే ఉంటుంది. ఎందుకంటే వీరు చేసే సహకాయాలు, ఎవరికైనా పని ఉంది అంటే కనుక ముందు ఏం ఆలోచించకుండా ఆ పనిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరైనా ఏదైనా సహాయం కావాలంటే చేస్తూ ఉంటారు. అందులో కోపదాతరంతో ఉంటారు, మూర్ఖంగా ఉంటారు, శత్రు బాధల నుంచి బయటపడాలి ఎలా అని చూస్తూ ఉంటారు. అవకాశం దొరికితే మాత్రం తొక్కేస్తారు. కాబట్టి వీరికి శత్రువు కూడా ఎక్కువగానే ఉంటారు, పోటాపోటీగా ఉంటుంటారు అన్నమాట. ఆపోజిట్ సన్స్లా ఉంటారు అన్నమాట. వీరంతా కూడా వ్యాపారం చేస్తే కూడా కాంపిటేటర్లు ఉంటారు. అలానే జాబ్లో కూడా ఎవరో ఒకరు వీరి మీద వెలిగేషన్స్ తీసుకొస్తూ ఉంటారు. ఏ పనులు చేద్దామని ముందుకు వెళ్ళదు. వీళ్ళకి ఎన్నో రకాల సమస్యలతో ఉంటుంటారు. ఎప్పుడు కూడా ఎదుటివారు వీరి మీద చేసేటువంటి క్రియల వల్ల వీరికి నరదిష్టి అనేది ఏర్పడుతూ ఉంటుంది. దాంతోపాటు గ్రహాల యొక్క బాలేకపోతే కూడా కాలసర్పదోషం, నాగదోషం లాంటివి కూడా వీరికి బాధిస్తూ ఉంటాయి. ఇక ఎవరైనా హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ చేస్తే కూడా అవి కూడా వీరి మీదకి పడుతూ ఉంటాయి అనమాట. ఎవరికి చేసినా కూడా అలాంటి బాధ కలిగినటువంటి రాశి ఉంది కనుక వృశ్చిక రాశి. వీరికి కోపం ఎక్కువ. వీరి ముందు ఎవరైనా తప్పు చేస్తే ఒప్పుకోరు. చాలా కోపదాయతరంగా ఉంటారు. దాంతోపాటు వీరు అందరికీ సహాయం చేసుకుంటూ ఉంటారు. ఆడపిల్లలైనా మొగరాయిలా ఉంటారు, మొగళ్ళైనా మొగరాయిలా ఉంటారు. వీరి దగ్గరికి ఎవరైనా వెళ్ళాలంటే చాలా కష్టం. వీళ్ళు ఎక్కువగా బిల్డప్ అని కూడా చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే బిల్డప్ రాజా అంటారు వీళ్ళని. ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి శిఖరానికి వెళ్ళుకోవాలనే దాంతో, వారు ఉన్నత స్థానానికి వెళ్ళాలనే దాంట్లో వారు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి స్ట్రెస్ అయ్యేసి అలాగ రాడు తేలిపోయినటువంటి విధానానికి ఏర్పడిపోతూ ఉంటుంది. కష్టపడే తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి. అలానే వీరికి పొలిటీషియన్లు గాను, అలానే మార్కెటింగ్ రంగాల్లో కూడా వీరికి ఎక్కువగా శాతం లాభాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి రంగాల్లో వీరికి కలిసి వస్తూ ఉంటాయి. అలాంటి వృశ్చిక రాశి వారికి నరదిష్టి, నరఘోష అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి నరదిష్టి, నరఘోష రాకుండా ఉండడానికి అయితే ఏం లేదు. వచ్చింది పోవడానికి అయితే మాత్రం కొన్ని చేసుకోవచ్చు. దాంట్లో నరఘోషే కాకుండా శత్రువులు భయం కూడా ఉంటుంది. దాంతో ఆరోగ్య సమస్య కూడా కనపడుతుంది. దాంట్లో ఇవన్నీ కూడా కాకుండా మరొక విషయం ఏంటంటే కదా, గ్రహాల యొక్క స్థితిగతులు బాగాలేకుండా కూడా అలానే ప్రకృతి నుంచి వచ్చే దోషాలు కూడా చాలా ముఖ్యంగా మీరు చెప్పుకోవచ్చు. అలానే వీరు మానవ గ్రహాలు చేయించిన హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి కూడా చాలా ఉంటాయి. కాబట్టి వీటిల్లో ఏది వారికి వచ్చిందనే చూసుకోవాలి ముందు మొదటిగా. ఆ తర్వాత వీరికి పరిహార మార్గాలు చూసుకోవాలి. అలానే ఓన్గా అంటే ఇండివిజువల్గా వీరికి చేసుకోవాల్సిన పరిహారాలు కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే కనుక, వీరు ఎక్కడైతే ఆలయాలు కట్టాలనుకుంటారో, ఎక్కడైతే నిర్మాణం చేయాలనుకుంటే అక్కడ చేసుకోవచ్చు. ఇప్పుడు సరైన సమయం అని చెప్పచ్చు. దాంతోపాటు వీరి ఏదైనా సరే చేయాలి అనుకున్నట్టు పనులు ముందుకు వెళ్ళలేకపోవటం కానీ, అది ఏ పని చేద్దామన్నా అసలు అర్థం కాకపోవటం కానీ, జాతకం చూపిస్తే జాతకం అంతా బాగుంది, నాకేం అర్థం కావట్లేదు అంటే కనుక మీ మీద ఖచ్చితంగా నరదిష్టి, నరఘోష ప్రభావితం వల్ల మీకు పనులు ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పుకోవచ్చు. అలాంటి వారికి చిన్న చిన్న పరిహారాలతో కూడా అదృష్టం ఉంటుంది. అలానే గుడి దగ్గర అడుక్కునే వాళ్ళు ఉంటారు. ఒక ముగ్గురికి చీర, బ్లౌజ్ పీసు, 2 రకాల ఫ్రూట్స్ పెట్టుకుంటే చాలా మంచిది. బ్రాహ్మణత్వునికి గోదానం, వస్త్రదానం, భూదానం ఉంటుంది. అలాంటి దానాలు చేస్తే కూడా చాలా మంచి జరుగుతుంది వీరికి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న దానాలు చేసుకుని, చిన్న చిన్న పూజలు చేసుకునేది కూడా అదృష్టవంతులు వచ్చేసరికి ప్రయత్నం చేయొచ్చు. దాంతోపాటు వీరి పెళ్లి కూడా చిన్న వయసులోనే అవుతుంది. వృశ్చిక రాశి కాబట్టి 22 సంవత్సరాల లోపు వీరికి పెళ్ళి అయ్యేటువంటి యోచన బాగా కనిపిస్తుంది. కాబట్టి దాని మీద ప్రయత్నం చేయొచ్చు. చేసుకోవాలా లేదా, జీవితంలో నిలదొక్కున్నామా లేదా, అసలు ఏంటి పరిస్థితి, ఏం నడుస్తుందని చెప్పేసి అని మనం ఆలోచించుకొని చేసుకోవచ్చు. దీంతోపాటు వీరు కొలవాలంటే కనుక అయ్యప్ప స్వామివారిని ఎక్కువ కొలుచుకోవచ్చు, దత్తాత్రేయ స్వామివారిని కూడా ఎక్కువ కొలుచుకోవచ్చు, రాఘవేంద్ర స్వామివారిని కూడా వీరు చాలా ఎక్కువగా కొలుచుకునేదానికి అదృష్టం అయితే బాగా కనిపిస్తుంది. ఆ మార ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు వృశ్చిక రాశి వారు. వీళ్ళు ఏ వయసులో సెటిల్ అవుతారు గురుగారు? వీరు సెటిల్ అయ్యేదానికి అయితే 18 సంవత్సరాలనే సెటిల్ అయిపోతారండి. లేదంటే కనుక 29 నుంచి ఒకటి, అలానే మూడో భాగం ఒకటి వస్తుంది. అది 40 సంవత్సరాలకి, 41 సంవత్సరాలకి సెటిల్ అయిపోతారు. ఇక ఈ మూడిట్లో అదృష్టం లేదంటే ఇంక వాళ్ళని వదిలేయడం మంచిది. అంతే కదండి, జీవితంలో ఎదగటానికి 3 అవకాశాలు వస్తున్నాయి. అవి కూడా ఎదగలేకపోతున్నాం అంటే ఇంకెందుకు వేస్ట్, ఉపయోగం లేదు కదా. అట్లాగా 3 అవకాశాలు వీరికి వస్తాయి ఖచ్చితంగా. ఆ 3 అవకాశాలు ఏదో ఒక అవకాశం అయితే వీరు ఖచ్చితంగా నిలదొక్కుంటారు. ఈలోపు అదని మొత్తానికి ఇబ్బంది కలిగిపోతుంది. కాబట్టి ఆ 3 సార్లు అయితే మాత్రం ఖచ్చితంగా వారికి అవకాశం వస్తుంది. కాబట్టి ఆ మేర నిలబెట్టుకుంటే సరిపోతారు. ఓకే గురుగారు, విన్నారు కదా వృశ్చిక రాశి గురించి అయితే మనం ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.